రోజులుగా అతడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. కర్నూలు జిల్లాకు వెళ్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ ప్రతాప్ తరపున ఇతడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. దీంతో అతడి మీద తెలుగుదేశం ముద్ర పడింది. ఆ వెంటనే అతడు అలర్ట్ అయ్యాడు. తాను తెలుగుదేశం కాదు అని, కేఈ ప్రతాప్ తనకు అంకుల్ అని, అందుకే ఆయన తరపున వెళ్లి ప్రచారం చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. తన సపోర్టు జనసేనకు ఉందన్నట్టుగా అంతకుముందు కూడా ఇతడు కలరింగ్ ఇచ్చాడు. ఇక తాజాగా నిఖిల్ రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఇతడు రాజకీయం చేస్తూ ఉన్నాడు. జనసేన తరపున విశాఖ నుంచి పోటీ చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను కలిసి ఈయన మద్దతు ప్రకటించాడు. ఎన్నడూ లేని రీతిలో లక్ష్మీనారాయణ కొత్త రాజకీయం చేస్తున్నారని, బాండ్ పేపర్ల మీద హామీలను రాసిస్తూ ఉన్నాడని, జనసేన తరపున చాలా సాధారణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు కూడా పోటీలో ఉన్నారని, అది చాలా గొప్ప విషయమని నిఖిల్ పేర్కొన్నాడు. ఈ హీరో రాజకీయం అంతటితో కూడా ఆగలేదు. మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి కూడా ఈయన విషెస్ చెప్పాడు. సికింద్రాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీలో ఉన్న తలసాని సాయి యాదవ్ కు ఈయన మద్దతు ప్రకటించాడు. తలసాని సాయి యాదవ్ తనకు స్నేహితుడని, ఫ్యామిలీ ఫ్రెండ్ అని, ఆయన రాజకీయ ప్రయాణానికి శుభాకాంక్షలు అని నిఖిల్ మరో పోస్టు పెట్టాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఆ ఫోటోలో ఉన్నాడు. ఇలా తెలుగుదేశం పార్టీ, జనసేన, తెలంగాణ రాష్ట్ర సమితి 3 పార్టీల అభ్యర్థులను ఈయన కలిశాడు. తను కలిసిన వాళ్లందరితోనూ తనకు ఏదో ఒక బాంధవ్యం ఉందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి రాజకీయాల జోలికి వెళ్లకుండా ఇండస్ట్రీలోని చాలా మంది కామ్గా ఉండిపోతే నిఖిల్ అన్ని పార్టీలను చుట్టేసి చాలా రాజకీయమే చేస్తున్నట్టుగా ఉన్నాడు. Please subscribe New Waves.